కూటమి సర్కార్ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డి అన్నారు. కార్యకర్తల రక్షణ కోసం డిజిటల్ బుక్ తీసుకొచ్చినట్లు పార్టీ నేత సతీష్ రెడ్డి చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే డిజిటల్ బుక్ లో నమోదు చేయించాలని, మనం అధికారంలోకి వచ్చాక అక్రమార్కులను చట్టం ముందు నిలబెడతామని జగన్ చెప్పినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కూటమి సర్కార్ వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని అంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పార్టీ సీనియర్ నేత. సార్, ఈ ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చ జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు జరిగినటువంటి సమావేశం అంతా కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసేదానికోసం ఎక్కడైతే ఈ యొక్క గ్రామ కమిటీల దగ్గర నుంచి అన్ని అనుబంధాల సంఘాల అధ్యక్షులు ఇవన్నిటి కూడా నియమించే ప్రక్రియ చాలా పటిష్టంగా జరగాల. జెన్యున్ క్యాడర్లు అందరినీ కూడా ఈ యొక్క పార్టీలోకి స్ట్రీమ్లైన్ తీసుకొని రావాలనేటువంటి అంశము. ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరెవరైతే రెండు నియోజకవర్గాలకు ఒక సెక్రటరీ ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత పార్లమెంటరీ ఇన్ఛార్జ్, ఒక్కొక్క పార్లమెంట్కి సంబంధించి ఒక పార్లమెంటరీ అబ్జర్వర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ నిర్మాణంలో ఎటువంటి అపేక్షకు దారి తీయకుండా జెన్యున్గా ఉన్నటువంటి క్యాడర్లంతా కూడా గ్రామ కమిటీలందరినీ నియమించేటువంటి ప్రక్రియ సంక్రాంతి లోపల అయిపోవాలి. సంక్రాంతికంతా వీళ్ళకందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని లీడర్ గారు చెప్పారు. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించారో వాళ్ళందరినీ కూడా మారుస్తామనేటువంటి విషయం కూడా ఈరోజు మా లీడర్ అందరికీ కూడా సంకేతం ఇచ్చారు. దాన్ని సీరియస్గా తీసుకొని గ్రామ కమిటీలు, ఆ గ్రామాలకు సంబంధించిన అనుబంధ సంఘాలు 7 ఏదైతే తీసుకున్నారో ప్రియారిటీ, 1 బీసీ, 2 రైతు, 3వది సోషల్ మీడియా, 4వది ఎస్సీ, 5వది మైనారిటీ, 6వది బీసీ. ఈ యొక్క అనుబంధ సంఘాలన్నిటి కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఐడెంటిఫై చేయడము, గ్రామ కమిటీని కూడా వేయడము. ఈ గ్రామ కమిటీలన్నింటి కూడా ఎక్కడనో జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో లేకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇంటి నుంచి కాకుండా గ్రామాలకే పోయి వేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు అందరికీ కూడా స్పష్టం చేశారు. డిజిటల్ బుక్ అనే ఒకటి లాంచ్ చేశారు కదా, ఈ డిజిటల్ పోర్టల్కి సంబంధించి ఏం చెప్తున్నారు? అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక వేధింపు కార్యక్రమాలు, అంటే అన్యాయంగా అక్రమంగా ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా కావాలని చెప్పి టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన జరిగినాయో అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేదానికి ఒక వెసులుబాటు. రేపు తప్పకుండా మా యొక్క కార్యకర్తలను, మా యొక్క లీడర్లను అన్యాయంగా ఎవరైతే ఇబ్బందులు పెట్టారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా చట్టం ముందు మేము చేస్తామని చెప్పడం లేదు, చట్టం ముందు వాళ్ళు చేసేటువంటి తప్పులను నిరూపించడమే కాకుండా తప్పు చేసేటువంటి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్పే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గతంలో లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారు, వైసీపీ అధికారంలో ఉండగా కార్యకర్తల కోసం అన్నారు. ఇప్పుడు మీరు కూడా అట్లాంటి ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నారు. ఈ డిజిటల్ బుక్ అనేది మా కార్యకర్తలకు అందరికీ భరోసాగా ఉండేదానికోసమే. ఎవరైతే అన్యాయాలకు గురైనారో, ఎవరైతే తప్పుడుగా వేధింపులకు గురైనారో వాళ్ళకందరికీ భరోసా ఇచ్చేదానికే తప్పితే మేము తప్పులు చేసేదానికి కాదు. అంటే ఇంకోసారి కోర్టులో కూడా ఈ ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి వాళ్ళ కేసు కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కేసు ఎట్లా ఉంటుంది అనుకుంటూ ఉన్నారు? అసలు కోర్టులో కేసు వేసినంత మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఏమైనా ఉంది? ఈరోజు మా నాయకుడు చెప్పినటువంటి వాదనను ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ పక్కన పెడచెవి పెడతా ఉంది. మాకున్నటువంటి ఏకైక మార్గము కోర్టుల ద్వారా దానికి రెమెడీ తీసుకొని రావడమే. వాళ్ళు ఏదో చూపిస్తూ 10% సీట్లు వస్తేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మేము కోర్టుల దృష్టికి కానీ ఇంకోటి దృష్టికి కానీ తీసుకొని పోయేటువంటి విషయం ఏంటంటే 10% కాదు 40% ఓటింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు. 175కు 175, 25కు 25 స్థానాలు ఎన్నికలు జరుగుతాయి. అన్ని దాంట్లో ఏదో ప్రథమంగా కానీ ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దానికి అపోజిషన్ ఈరోజు డెమోక్రసీలో ఉన్నటువంటి
ఆ యొక్క ఎసెన్స్ ఏంటంటే ఒక పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుందనేటువంటిదే కథ. ఇదే మీరు చెప్పండి, ఇన్ని స్థానాల్లో ఏదో ప్రథమ స్థానం కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి పార్టీ కాకుండా మీరు ఎవరున్నారు? ప్రతిపక్షం లేకుండా మీరు జరపాలనుకునేటువంటి ఆలోచన ఉంటే అది కోర్టు చెప్పనియండి. మా యొక్క వాదన ఏంటంటే ప్రజలు మాకు ప్రతిపక్షంగా అన్ని స్థానాల్లో మమ్మల్ని రెండో స్థానంలో పెట్టారు. మరి మాకు ఈరోజు ప్రతిపక్ష హోదా ఉందో లేదో ఈరోజు కోర్టు దృష్టికే మేము తీసుకొని పోతున్నాం. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం కానీ అదేవిధంగా వాళ్ళని వేధిస్తుందో వారన్నింటినీ కూడా నమోదు చేసుకోవడానికే ఈ డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేసినట్టు కూడా సతీష్ రెడ్డి చెప్పుకున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమేష్, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.